శంకర్, అసలేం జరిగింది? ఏం లేదమ్మా, కారు ఎక్కబోతూ కాలు జారి. ఎందుకు బాబు నా దగ్గర దాచిపెడతావు? మా ఆయన సంగతి నాకు తెలీదా? చెయ్యరాని పనులు చేస్తూ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు. నేను కూడా మీ ఆయన్ని కాపాడాలని కాపాడలేదమ్మా. రేపు మీ ఇంటికి మా లక్ష్మి కోడలుగా వస్తుంది కదా, అందుకని మీ ఇంటి గౌరవం కాపాడటం కోసం మీ ముఖాన్ని చూసి ఆయన రక్షించాను, కానీ లేకపోతే ఆయన అక్కడే కన్నబిడ్డలా వచ్చి కాపాడు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అబ్బే, నేనేం చేశానమ్మా? ధర్మారావు అన్నయ్య గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? తాపసమందార నాకు దయసేయగదే. పెదనాన్న, అత్తయ్య గారు వచ్చారు. రామా. అన్నయ్య. ఏమిటమ్మా ఇది? లేమ్మా. అన్నయ్య, మిమ్మల్ని ఎవరు మార్చగలరు? అయ్యా, మీ మనసు నొప్పించిన వారికి పుట్టగతులుండవు. మీకు ఈ దురవస్థ కలిగించిన మా వారి తరఫున క్షమించమని వేడుకుంటున్నాను. లేదమ్మా, నీ భర్త మీద నాకే కోపము లేదు. ఎవరి బ్రతుకులు ఎలా జరగాల్సింది నిర్ణయించేది ఆ భగవంతుడైనప్పుడు ఎవరిని ఎవరూ నిందించాల్సిన అవసరం లేదమ్మా. పోనీ లక్ష్మినైనా నా దగ్గర ఉంచుకుందామంటే నీ ఇంట్లో నీకే స్వాతంత్రం లేదని నాకు బాగా తెలుసు. ఇవాళ తీర్చి పంపించావు చూడా, వ్యాపారం మాకు గొప్ప జరిగిందిలే. పెట్టే ఖాళీ 2 రూపాయల. చాలా సంతోషం. అమ్మా, ఈ అమ్మాయే గౌరీ. సిరి సంపదల వల్ల, చదువు సంస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలకి అర్థం అంటూ ఏదైనా ఉంటే ఈ గౌరీ. ఈ గౌరీ ఆశ్రయం మా ఆనంద ఆశ్రమం. అమ్మో, అయ్యగారు ఏంటంటే చెప్తుంటాడే. నాకు ఆ డబ్బులుంటాయా, ఇద్దరుంటాయా? ఇవ్వడం తెలియదాన్ని. నమస్కారం అమ్మా, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను శంకర్. పనేమైనా దొరికిందా శంకర్? ఈ రోజుల్లో పని అంత తేలిక దొరుకుతుందా బాబు గారు? మోసాలు చేస్తే మనీ అయినా దొరుకుతుంది. శంకర్, మా వారిని పెద్ద ఆపద నుంచి కాపాడాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. నువ్వెక్కడో పనిచేయడానికి మా ఇంట్లోనే పనిచేయి. నీ ఇంట్లో? అవును బాబు, వారికి నేను ఎలాగైనా నచ్చి చెప్పుకుంటాను. మీ కుటుంబానికి మా వారు చేసిన అపకారానికి ఈ సహాయమైనా నన్ను చెయ్యింది. కాదనుకు శంకర్, నాకు మా వారికి కూడా ఎంతో అండగా ఉంటాం. చెప్తుంటే కాదనకు నాయన. ఈ కక్షలు పుణ్యాలు కలకాలం ఉండకూడదు బాబు. నేను ఎంతో ఆలోచించి చెప్తున్నా. నా మాట నువ్వు అక్కడే ఉండాలి. సరే. ఈ వంట పని తీసేయాలరా. ఏరా, ఏం జరిగింది? ఇక్కడ పాత పెట్టాడా? అడుగో ఉన్నాడుగా, అన్ను అడగండి. ఇలా రారా. ఏం చేశారు? కాస్త చారులో పోపు వేస్తారు కదా అని పిలిచాను అంతే. కావలిస్తే వారిని అడగండి. అమ్మా అమ్మా, అన్ని అబద్ధాలే. ఆడాసి వచ్చినాడా? చారులో పోపేమన్నారు నువ్వు? కాదన్నయ్య, నేను లోపలికి వెళ్ళానా, వెళ్ళేసరికి అన్నాడు ఇలా పిలిచాడు. పిలిచి పప్పు రుబ్బండి అన్నాడు. సరే రుబ్బుతున్నాను. ఇంకా దగ్గరకు వచ్చి నవ్వాడు. నవ్వి నేను ఇంక చెప్పలేను బాబు, సిగ్గేస్తుంది. వాడి కేసు నాకు అర్థమైంది. ఏరా పక్షి, వంట తెలుసును, ఒంటరి వాడివని నిన్ను కనికరించి నీకు ఉద్యోగం ఇస్తే పొయ్యి మీద ఎసరు పెట్టమంటే మాకే ఎసరు పెడతావరా నువ్వు? నాకు పనుల కంటే శీలం ప్రధానం. నా శీలాన్ని శంకిస్తున్నారా బాబు గారు? ఇలా రా. ఆ గంట ఎక్కడ పెట్టు. ఇలా పో. డిస్మిస్. అదిగో మళ్ళా మూతి తిప్పి ఎలా పోతున్నా తిప్పుకుంటూ చంద్రక్క బొమ్మలాగా. నువ్వు ఉండరా, వాడిని డిస్మిస్ చేశాను కదా. అంతా మన మంచికే. మంచి రోజులు వచ్చాయి, కాలం మారింది. రేపటి నుంచి ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఒరే తమ్ముడు, నువ్వు వంట పని చేయి. వంట పిచ్చి పిచ్చిగా చేస్తాం. నేనేం చేయాలి? నువ్వా? మేం విడిచిపెట్టిన బట్టలు ఉతికి బ్రతుకు. మరి నేను? నువ్వు పని చేయరా. బజారుకు వెళ్ళి కూరలు పళ్ళు తినకుండా తెచ్చుట, కరెక్ట్ గా లెక్క చెప్పుట. మరి నేను? నువ్వు వాడు విసిరేసిన అరటిపండు తొక్కలు, వీడు పారేసిన బీడీ ముక్కలు జాగ్రత్తగా తుడుచుట. 10 మాటలు ఎందుకు గానీ ఇంటికి నువ్వే పెద్ద చెప్పురు అబ్బాయి. ఒరే నాన్నలు,
మీరు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండమ్మా. నా బాబే నలుగురికి 4 పనులు చెప్పావు కదా, మరి నువ్వేం చేస్తావు? నేనా 4 పనులు ఉన్నాయి, 4 చేసేస్తున్నారు, ఇంకేముంది? ఎటు వచ్చి అజమాయిషి సరే చేస్తాను. ఏం ఏం ధర్మదాత గారు దత్తపుత్ర, ముట్టె పొగరు తగ్గి ముష్టగా నన్ను పెంచిన యజమాని ఒకళ్ళకి ఇవ్వడమే కానీ ఒకళ్ళ దగ్గర ముష్టెత్తి కూడా నేర్పలేదు. అమ్మగారు పనిస్తున్నారు, నాకు పని కావాలి, ఎందుకని వచ్చా. ఆనాడు భౌ భౌ అని కుక్కలాగా కరం వచ్చేవే, ఇలా నాయిలే కావాల్సి వచ్చిందా? ఆనాడు కరవబోయిన కుక్కే నిన్న మీ ప్రాణాలు కాపాడింది. కుక్క ప్రేమించే చేతిని నాకుతుంది, కొట్టే చేతిని కరుస్తుంది. దానికి విశ్వాసం ఉంది, మనిషికే లేదు. ఎక్కువగా మాట్లాడకు, నీ నాలుగు వీడిని ఉద్యోగంలో పెట్టుకుంటేనే బాగుండేటట్టుందే. ఇగో తాళాలు, అది బెంజి కారు, లారీ కాదు, కాస్త జాగ్రత్తగా తోలు. ఇగో హోమ్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ తో ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావేమో. ఒక్క చేత్తో 2-3 కొట్టావు. నీలాంటి అల్సేషనే కావాలి నాకు. వచ్చా ఎవరు కాకలాస్తుంది ఏమిట్రా ఇది? అసలు ఈ వంకాయలు తోటలో కాసినయా, గిన్నెలోనే కాసినయా? అసలు ఈ వంట ఏమిట్రా? కూపా చామ అంటే ఏమైనా చేయనామంట? కాదు, నా చేయవంట. కూపా చామ, కూర, పా పచ్చడి, చారు, మా మజ్జిగ. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎట్లాగో కలిసిపోతాయి కదా అని ముందే కలిపి వండేశాను. నిజంగా వండినట్టున్నాడు రా. ఈ తిండి తిని మీరు ఎవరో తవ్వకండిరా, ఇది కుక్క కూడా ముట్టదు. కావాలంటే పిలవండి, తింటే ఒట్టు. నువ్వే తినవా? ఇంతవరకు తింగట్టకుండా చంపాడు, ఇప్పుడు తిరిగి నిజంగా చంపేట్టున్నాడు. లాభం లేదురా, ఇక వీటితో మనం పనిలేం. మనందరిలో పెద్దవాడు ఎవడో వెంటనే పెళ్లి చేసుకోండి. వదిలొస్తుంది, వంట చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి. అది ఈడే పెద్దవాడు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళాని చేత మీకు అందరికీ అడ్డమైన చాకరీ చేయిస్తానా? ఇదిగో నా పెళ్లి అవగానే మా ఆవిడతోటి హాయిగా హనీమూన్ చంద్రమండలానికి వెళ్ళి 6 నెలలు ఉండిపోతాను. నా బాబే నువ్వు అక్కడవే పెళ్లి చేసుకుని మూన్లోకి వెళ్తావా? ఎవరి మట్టుకు ఆడే పెళ్లి చేసుకుంటాడు, ఎవరి పని ఆడితే చేసి పెడతాడు. నాకు ధన సందేహం. ఓరి సందేహం ప్రాణి ఏమిటి అది? మనకు కూడా పెళ్లిచ్చేవాళ్ళు ఉన్నారా? ఒరే వీడొట్టు లూజురా, మనకంటే కూడా గతి లేని వాళ్ళు ఉన్నారని వీడు చదువుకోలేదురా. అనుపనే ఏడవకుండా సంతోషించమంటారా? సంతోషించాలి. ఎందుకో తెలుసా? దాని ఇంటికి వెళ్తే దాని ఖాతాదారు నీ ముగ్గురిని కొట్టినా కొట్టగలరు. ఏ హోటల్స్ కు కొట్టుకెళ్ళామనుకో నలుగురు చూడడం అల్లరి పాలు కావటం. అందుకని పరువు ప్రతిష్టకు భంగం లేకుండా మర్యాదగా ఇదిగో నా తంటాలు నేను పడుతున్నాను. మధ్య నీకెందుకు గడుపు? సంతోషించాలండి. నీకేమైనా ఎగతాళిగా ఉందే? ఇదిగో చూడు, తిరగని మగాడు లేడు, ఏడవని ఆడదు లేదు. ఏడ్చుకోపు. మేరీ అమ్మా, ఏమిటి శంకర్? మీ సొంత విషయంలో జోక్యం కల్పించుకుంటున్నందుకు క్షమించండి అమ్మా. ఇప్పుడు అయ్యగారితో పైకి వెళ్తున్నామా? ఎవరమ్మా చెప్పండి అమ్మా. ఏదో బాధలో అమ్మా అని ఏడ్చుకోవటం తప్ప అమ్మా అని పిలుచుకునే అదృష్టానికి నోచుకున్న భాగ్యుడమ్మా. ఆ దేవుడు మీ రూపంలో నా తల్లిని చూపించాడు. మీ బాధల్లో నాకు భాగం ఉందమ్మా. చెప్పండి అమ్మా. ఏం చెప్పమంటావు? కళ్ళెదుట ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా మనసు రాయి చేసి బతకమని కొందరి ముఖం మీద రాసి ఉంటుంది. దేవుడు పెట్టిన శాపానికి ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు. తీసుకెళ్ళి దించేసిరా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. బాయ్ బాయ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదమ్మా. దేనికేమ్మా దెయ్యంలా చూస్తుంది? రావమ్మా. You are very handsome. ఏంటి? ఏదమ్మా తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. నువ్వు సేనా బాగున్నా, ముద్దు వచ్చిందా? గౌరీ ముద్దు కూడా వస్తున్నా. నీ పనికో ఇందా
డ్రైవర్ ఏమ్మా ఎక్కడ నీ ఇల్లు? ఇదేం భాష బాబు, కచేర భాష? ఏ గోర్ఖా, స్వామి భక్తికి దేశభక్తికి పేరు మోసిన నీ జాతిలో నువ్వు ఎలా పుట్టావని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉసి జానేదో సాబ్ గుస్సా కర్తా హై, గుస్సా కర్ రే భాయ్ తుమ్. ఏ మూర్ఖ, ఉప్పు తిన్న ఇంటికి మనం చేసే ఉపకారం ఇదే. మనకు అన్నం పెట్టి ఇంటిని కాపాడాల భయ మన డ్యూటీ. ఏయ్, అయ్యే, నేనెవరో తెలుసా? మర్యాదగా గేట్ తీస్తావా లేదా? నువ్వెవరైనా సరే ఈ గేటు తీయను. మీ బాస్ రమ్మన్నారు, తీస్తావా లేదా? రమ్మన్నది మా బాస్ గాని మా అమ్మగారు నిన్నేం బొట్టు కాడబెట్టి రమ్మని ఆహ్వానించదే పదా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఓహో, ఎన్నో పచ్చని సంవత్సరాలు తీసుకుని నీకు మర్యాద తెలుసా తల్లి? నీకు కావాల్సిన మర్యాద కదా. లోపల రామా, రామ్మా లోపలికి. ఏయ్, ఏమిటిది? చిలక, సీతాకోక చిలుక, మళ్ళీ ఇంటి వైపు గాని ఈ బజార్ వైపు గాని నువ్వు వచ్చావంటే నీ మక్కలు ఎదుగుతాయి, అంబులెన్స్ వస్తుంది, నీ గజిబిచ్చేసేస్తాను బాబా. ఇదిగో ఆఖరిసారిగా చదువుతున్నాను, గేట్ తీస్తావా? మీ బాస్ని పిలవమంటావా? అమ్మ బాబాయ్, బాసే తల్లి, నీ దండం పడతాను, నా కడుపు పట్టుకు, నా ఉద్యోగం పట్టి కావాలంటే రామ్మా లోపలికి వెళ్ళి. రామ్మా రామ్మా రామ్మా. నిన్ను నీ సంగతి ఉండు, నీ సంగతి చూస్తాను. मैडम अंदर आइए ना, बास गुस्सा करता है अंदर आइए ना. హలో, ఏ విషయం? నీకోసం ఎంతసేపు ఖర్చు కూర్చోమంటావు? మీ ఇంటికి యజమాని మీరా, మీ డ్రైవరా? ఏమిటి అనేది? గేటు దాటి వచ్చావంటే మక్కిలు ఎరుక్కొడతాను, అంబులెన్స్ తెప్పిస్తాను అంటూ ఏదేదో పొగరుగా మాట్లాడాడు మీ డ్రైవర్. రాస్కెల్. నిన్ను కాదు మా డ్రైవర్ను. సరే, మనం రేపు మీట్ అవుదాం. శంకర్, నా కోసం ఒక పిల్ల వచ్చిందా? దాని గేట్ దగ్గర నుంచి పంపించేసావా? పంపించేసి. ఎవరిచ్చాడు నీకు అధికారం? విశ్వాసం గల కుక్కలాగా వాకిట్లో పడడం అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? అవును, విశ్వాసం గల కుక్కను కాబట్టి మీ డబ్బు కోసం తరుముకుంటూ వచ్చిన విష జంతువు మిమ్మల్ని కాటు వేయకుండా కాపాడి. ఇడియట్, ఈ ఇంటికి యజమాని నువ్వనేనా? ఇక్కడికి ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో డిసైడ్ చేయాల్సింది నేను ఈ బాగుపడేది అనుకుంటున్నావా? ఇదే నా తండ్రి లైన్ మండ్రే ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేసిన అప్పుడు కూడా ఇదే చేసి ఉండేవాడిని సార్. రావణాసురుడు లాంటి రాక్షసుడు కూడా సీతాదేవిని అశోకవనంలో ఉంచాడు, కానీ మండోదరి మందిరంలో ఉంచదు. మహాలక్ష్మి లాంటి ఇల్లాలు ఉండగా ఆమె కళ్ళెదుటే ఇలాంటి అవినీతి పనులు చేసి ఆమెను కంట తడి పెట్టించడం ధర్మం కాదు. ఇల్లాల కన్నీరు ఇంటికి వచ్చిరాదు సార్ అని మీ అమ్మగారు చెప్పమన్నారా? బరువు గల ఏ ఇల్లాలు భర్త వల్ల తన కాపురం కన్నీటి పాలైందని చెప్పుకో, కానీ కళ్ళున్న వాళ్ళకి ఆ కన్నీటి వెనుక ఉన్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. రేయ్, మీ అమ్మగారి కోసం నా సుఖానికి నా ఆనందానికి అడ్డుకట్టలు వేస్తావా? ఏరా, మీ అమ్మగారు కన్నీరు గారిస్తే నువ్వు తుడుస్తావా? అనుకునే ఏమండి? నేను నీ చేత కన్నీరు గార్పిస్తున్నావట, వీడు తుడుస్తాడట. ఇప్పుడు వీడి చేత కన్నీరు కార్పిస్తాను, నువ్వు తుడు. వద్దండి, కొట్టకండి. వద్దనుకుంటే అతన్నే పంపించేద్దాం. అనపడే, నడుదొప్పుకో. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వినలేదు, వినపోను. అమ్మా, మీరు తప్పండి. శంకర్, నా మాట వినండి. రండి అమ్మా, రండి. ఏంటది? అమ్మగారి కోసం నా రక్తమైన ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. సరిపోయిందా? తక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఈ నరక కుప్పలో నువ్వు ఉండొద్దు. నా కోసం నువ్వు ఇలా బాధపడడం, దెబ్బలు తినడం నేను చూడలేనయ్యా. అమ్మా, అయ్యగారు కొట్టిన దెబ్బలు నా చేతికి ఎందుకు తగులుతాయమ్మా? అవి తిరిగి ఆయన హృదయానికి తగులుతాయి. రాతి లాంటి ఆయన గుండె పువ్వులా వికసిస్తుందనే ఆశతోనే నేను ఈ దెబ్బలు తిన్నానమ్మా. నువ్వెంత పిచ్చివాడివి శంకర్. అమ్మా, మా అమ్మ నన్ను లారీ క్రింద కని ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? నీలాంటి తల్లి కన్నీరు తుడిచి జన్మ సార్థకం చేసుకోమనమ్మా. శంకర్,